దేశవ్యాప్తంగా ఎల్పిజి సిలిండర్ల సంక్షోభం కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా డిమాండ్ భారీగా పెరిగింది. దేశీయ గ్యాస్ డిమాండ్లో 60% దిగుమతుల ద్వారానే ఉంటుంది. 80 నుంచి 90% దిగుమతి మిడిల్ ఈస్ట్ దేశాల నుంచే జరుగుతోంది. హర్మోజ్ జలసంధి మూసివేయడంతో ఇప్పుడు దిగుమతులు ఆగిపోయాయి. ఈ ఎఫెక్ట్తో గృహ వినియోగ ఎల్పిజి సిలిండర్పై 60 రూపాయలు, కమర్షియల్ సిలిండర్పై 115 రూపాయలను చమురు సంస్థలు పెంచాయి. హైదరాబాద్లో డొమెస్టిక్ 965 ఉంటే కమర్షియల్ 2105 ఉన్నాయి. వాణిజ్య పారిశ్రామిక వినియోగదారులకు ఎల్పిజి సరఫరా నిలిపివేసినట్లుగా కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలో చేతులెత్తేసాయి హోటల్స్, పీజీలు. ఇప్పటికే పీజీల్లో చాలామందిని మేము బ్రేక్ఫాస్ట్ పెట్టలేమని, లేకపోతే ఒక పూటే కుక్ చేస్తామని చెప్పేసి రెండో పూట కూడా అదే పెడతామని చెప్పేసి, వీలైనంత వరకు ఇళ్లకు వెళ్ళిపోమని చెప్పేసి ఆఫీసుల్లో సైతం ఈ ప్రెషర్ పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక మరోవైపు హోటల్స్, 5 స్టార్ హోటల్ సైతం కట్టెల పొయ్యి మీద వండి కస్టమర్స్కి వడ్డిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. హైదరాబాద్లో దాదాపుగా 12,000 ప్రైవేట్ హాస్టల్స్ ఉన్నాయి, 74,000కు పైగా హోటల్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో నెలకి సుమారుగా 8 లక్షల కమర్షియల్ సిలిండర్లకు డిమాండ్ ఉంది. హైదరాబాద్లోనే నెలకు దాదాపుగా 6 లక్షలకు పైగా కమర్షియల్ సిలిండర్లు వినియోగిస్తూ ఉంటారు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్లో చాలా స్కేర్సిటీ కనిపిస్తోంది. ఏపీ అయినా తెలంగాణ అయినా రెండు చోట్ల కూడా ఇదే పరిస్థితి కనపడుతుంది. ఏపీలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం. హుసేన్ జాయిన్ అవుతున్నారు. రైట్ ఒక్కసారి ఏపీలో ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే, ఏపీలో దాదాపుగా 8.5 లక్షల కమర్షియల్ సిలిండర్లకు డిమాండ్ ఉంది. ఒక విశాఖ నగరంలోనే హోటళ్లకు నెలకు 70,000 కమర్షియల్ సిలిండర్లు అవసరం అవుతాయి. ప్రస్తుతం కేవలం 12,000 సిలిండర్లు మాత్రం అందుబాటులో ఉన్నాయి. ఉన్న సిలిండర్లను పొదుపుగా వాడుకుంటున్నాయి హోటల్ కానీ హాస్టల్స్ కానీ. ఇక ఈరోజు పలు హాస్టల్స్లో గ్యాస్ లేదంటూ టిఫిన్ పెట్టలేదు నిర్వాహకులు. గతంలో లాగా మెనూ కొనసాగించలేమంటూ ప్రకటించారు ఇప్పటికే హాస్టల్స్ అసోసియేషన్. చపాతీ, పూరి, టీ, కాఫీ వంటి వంటకాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లుగా కూడా ప్రకటించారు. మరోవైపు భయంతో సిలిండర్లు బుక్ చేసుకుంటున్నారు గృహ వినియోగదారులు. తెలుగు రాష్ట్రాల్లో డొమెస్టిక్ సిలిండర్లకు 20% డిమాండ్ పెరిగింది. తెలంగాణలో 1.3 కోట్ల గృహ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం నెలకొన్నటువంటి ఈ కొరత భయంతో 15 నుంచి 20% ఈ బుకింగ్స్ పెరిగినట్లుగా సమాచారం అందుతోంది. ఇంత పెద్ద మొత్తంలో బుకింగ్స్ రావడంతో నిన్న ఐవీఆర్ఎస్ బుకింగ్ సిస్టమే పనిచేయలేదట. ఫోన్పే, ఇతర యాప్స్ ద్వారా బుక్ చేసుకుంటున్నారు చాలామంది కస్టమర్స్. ఏపీలో మొత్తం 1.5 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతి నెల 60 నుంచి 70 లక్షల బుకింగ్స్ జరుగుతున్నాయి. ప్రస్తుతం భయంతో 20% వరకు ఈ బుకింగ్స్ పెరిగాయంటూ కూడా ఏజెన్సీలు చెప్తున్నాయి. ఓవైపు కేంద్రం ఏమో లేదు, మన దగ్గర సఫిషియెంట్గా ఎల్ఎన్జీ ఉంది, గ్యాస్ సిలిండర్స్ ఉన్నాయి, మీరేమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ దేనికి మన దగ్గర కొరత లేదు అని కేంద్రం చెప్తూ ఉంటే, మరోవైపు మార్కెట్లో మాత్రం ఒక రకమైనటువంటి ప్యానిక్ క్రియేట్ అయింది. ఇప్పటికే డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది, సప్లై డిమాండ్కి తగ్గట్లుగా లేదు. దీనివల్ల చాలామంది బ్లాక్ మార్కెట్లో అమ్ముకునే వాళ్ళ సంఖ్య బాగా పెరుగుతోంది. ఇష్టం వచ్చినట్లుగా దందా చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే కేంద్రం ఏమో ఈకేవైసీ పూర్తి చేసుకోండి, మీకు ఈజీగా అయిపోతుంది పని అని చెప్పి కేంద్రం చెప్తోంది. సో మొత్తం మీద అసలు పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ప్రజల పరిస్థితి ఎలా ఉంది, ముఖ్యంగా ఈ రెస్టారెంట్స్, హాస్టల్స్ కండిషన్ ఎలా ఉంది, మరి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటోంది, ప్రభుత్వం చెప్తున్న దానికి గ్రౌండ్ రియాలిటీకి డిఫరెన్స్ ఎందుకు వస్తుంది. గ్రౌండ్లోనేమో చాలా ప్యానిక్ ఉంది, చాలా డిమాండ్ ఉంది, సప్లై తగ్గినట్లుగా కనపడుతోంది. చాలామంది హాస్టల్స్లో, రెస్టారెంట్స్లో పరిస్థితి చూస్తున్నాం. కేంద్రం ఏమో ఏ ఇబ్బంది లేదు, అంత బాగానే ఉందని చెప్తోంది. ఈ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది, డీటెయిల్స్ తెలుసుకుందాం. హుసేన్ జాయిన్ అవుతున్నారు. ఏపీలో కండిషన్ ఎలా ఉందో ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హుసేన్, డిఫరెన్స్ కనిపిస్తోంది. ప్రభుత్వం ఒకటి చెప్తోంది, రియాలిటీ మరొకటి ఉంది. మరోవైపు రెస్టారెంట్స్, ముఖ్యంగా హాస్టల్స్, వీటిల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. సో కండిషన్ ఏంటి, ప్రజలు ఏమంటున్నారు అసలు? నందు, ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి ఏదైతే ప్రపంచ దేశాలు అంటే ఇరాన్ పైన ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్నటువంటి దాడి, యుద్ధం గత 2 వారాల నుంచి కొనసాగుతుంది. ఈ ఎఫెక్ట్ అంతా కూడా మొత్తం భారతదేశం మీద స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు వాణిజ్య వ్యాపారాలతో పాటు మరోవైపు గృహాలకు సంబంధించినటువంటి గ్యాస్ కనెక్షన్ల పైన కూడా ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఈ ఎఫెక్ట్ అంతా కూడా ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం మధ్య జరిగేటువంటి యుద్ధమే అని చెప్పవచ్చు. ప్రధానంగా మనం చూస్తున్నాం గత 2 వారాల నుంచి కూడా
జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ఎప్పటికప్పుడు ఆపాలని చెప్పి ప్రపంచ దేశాలు కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తా ఉన్నా కూడా ఒకవైపు ఇరాన్, మరోవైపు ఇజ్రాయెల్, అదే విధంగా అమెరికా ఏకదాటిగా దాడులు చేసుకున్నటువంటి పరిస్థితి, యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈ ఎఫెక్ట్ అంతా కూడా భారతదేశం మీద పరోక్షంగా కనిపిస్తా ఉంది. ప్రధానంగా హార్మోజ్ జలసంధి మూసివేసిన తర్వాత మనకు రావాల్సినటువంటి ఈస్ట్ ప్రపంచ దేశాల నుంచి రావాల్సినటువంటి చమురుతో పాటు గ్యాస్ యొక్క ఉత్పత్తులను కూడా రవాణా ఆగిపోయినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఆ కొరత మొత్తం దేశవ్యాప్తంగా కనిపిస్తుంది. ప్రతి ఇంటా కూడా గ్యాస్ కనెక్షన్ అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క యుద్ధం ఇక భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఇంట గ్యాస్ రూపంలో కనిపిస్తుంది. ఒకవైపు ప్రభుత్వం ఇప్పటికే గ్యాస్ ధరలు పెంచినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు 60 రూపాయలు కమర్షియల్ అయితే మరోవైపు డొమెస్టిక్ సంబంధించి 115 రూపాయలు పెంచినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఏపీలో ప్రధానంగా మనకు దాదాపుగా 8.5 లక్షలకు సంబంధించినటువంటి కమర్షియల్ సిలిండర్లు ఉన్నాయి. ఒక్క విశాఖ నగరంలోనే 70,000 కనెక్షన్లు సిలిండర్లు ఉన్నటువంటి మనకు తెలుస్తా ఉంది. దీనిలో ప్రస్తుతం కేవలం 12,000 సిలిండర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని చెప్పి సివిల్ సప్లైకి సంబంధించినటువంటి అధికారులు స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఉన్న సిలిండర్లను కూడా పొదుపుగా వాడుకోవాలని హోటళ్లకు, అదేవిధంగా హాస్టళ్లకు వార్నింగ్ ఇస్తూ నోటిఫై చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు చాలా హాస్టల్లో చూసాం ఏపీతో పాటు అటు తెలంగాణలో పాటు ఇటు కర్ణాటక రాష్ట్రంలో పెద్ద ఎత్తులో కూడా పీజీ పేయింగ్ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో ఈ హాస్టల్లో ఉదయం టిఫిన్, అదేవిధంగా టీ, కాఫీ కూడా పెట్టించలేని పరిస్థితి. నిత్యావసరం అయితే తప్ప కేవలం కొన్ని అవసరాలకు మాత్రం వాళ్ళకి వండి పెడతామని చెప్పే పరిస్థితి. మరికొన్ని ప్రాంతాల్లో మనకు ఆల్టర్నేట్ గా కట్టెల పొయ్యి పెట్టి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూసాము. ఎందుకంటే ఆకలితో ఉండలేరు కాబట్టి కనీసం ఒక పూట అయినా సరే వండి పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో కొన్ని పీజీ హాస్టల్స్ ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఏపీలో కనిపిస్తా ఉంది. దీంతో పాటు ఈరోజు మనం చూస్తాం గతంలాగా మెనూ కొనసాగించలేమని హాస్టల్స్ అసోసియేషన్ ఇప్పటికే ప్రకటించింది. చపాతీ, పూరి, టీ, కాఫీ వంటి కాఫీలు తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటన చేసింది. మరోవైపు భయంతో సిలిండర్లు బుక్ చేసుకునేందుకు గృహ వినియోగదారులు లాంటి ఇంటికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా తెలుగు రాష్ట్రాల్లో డొమెస్టిక్ సిలిండర్లకి 20% డిమాండ్ పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే తెలంగాణలో 1.3 కోట్ల గృహ గ్యాస్ కనెక్షన్లు ఉంటే ప్రస్తుతం నెలకొన్నటువంటి కొరత భయంతో 15 నుంచి 20% పెరిగినట్టు మనకు తెలుస్తుంది. ప్రధానంగా నిన్నటి రోజున ఐవీఆర్ఎస్ సంబంధించినటువంటి బుకింగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసిన ఐవీఆర్ఎస్ పనిచేసిన పరిస్థితి. ఆల్టర్నేట్ గా ఫోన్ పే ద్వారా, అదేవిధంగా పేటిఎం ద్వారా, ఇతర మార్గాల ద్వారా కొంతమంది బుకింగ్ చేసుకునే పరిస్థితి అయింది. దీనికి ఆసరాగా చేసుకున్నటువంటి సైబర్ నేరగాళ్లు దీన్ని కూడా అవకాశంగా మార్చుకొని సిలిండర్ ఫేక్ బుకింగ్ చేసుకుంటూ డబ్బులు కాజేస్తున్నటువంటి పరిస్థితి కూడా గగ్గోలు వ్యక్తపడుతున్నటువంటి పరిస్థితి. కస్టమర్లతో కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్పీలతో కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. దయచేసి గ్యాస్ బుకింగ్ చేసుకునేటువంటి సమయంలో స్పష్టంగా చూసుకోవాలి. గ్యాస్ సైబర్ నేరాలు జరుగుతున్నాయి, అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా. అంటే ఏవైతే మనకి నమ్మదగ్గటువంటి యాప్స్ ఉన్నాయో లేకపోతే డైరెక్ట్ గా ఐవీఆర్ఎస్ ద్వారా చేసుకోవాలి తప్ప వేరే మార్గాల్లో చేసుకోవద్దని చెప్పి హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మరోవైపు మనకు ఏపీలోను మొత్తం 15 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉంటే ప్రతి నెల 60 నుంచి 70 లక్షలు బుకింగ్స్ అవుతున్నాయి. ప్రస్తుతం 20% వరకు బుకింగ్ పెరిగినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో ఏదేమైనా ఇరాన్ ఇజ్రాయెల్ సంబంధించిన యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధం యొక్క ఎఫెక్ట్ డైరెక్ట్ ఇండైరెక్ట్లీ దేశవ్యాప్తంగా కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు వామపక్షాలు, మరోవైపు రాజకీయ ప్రతిపక్షాలన్నీ కూడా గగ్గోలు పెడతా ఉన్నాయి. యుద్ధంకి సంబంధించి అలీన విధానాన్ని పాటించండి, మోదీ నోరు విప్పాలి, ఇరు రాష్ట్రాలతో చర్చలు జరపాలి, ఏపీ అంటే ఇండియా మీద పడేటువంటి ఎఫెక్ట్ ఆపాలని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా కూడా జరిగేటువంటి యుద్ధాలకు సంబంధించినటువంటి కొద్ది ఇనిషియేటివ్ గా తీసుకొని మోదీ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందనేసి చెప్పేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా మనం చూస్తాం గత 4 రోజుల నుంచి గ్యాస్ కనెక్షన్ల కొరత ఏర్పడింది. ఎక్కడ కూడా గ్యాస్ అందుబాటులో లేనటువంటి పరిస్థితి. కేవలం గృహాలకు సంబంధించినటువంటి వాటికి మాత్రమే 2 కనెక్షన్లు ఉంటే ఒక సిలిండర్ తీసుకోవాలని చెప్పేసి సిలిండర్ సప్లై చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సివిల్ సప్లై అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఏదేమైనా గ్యాస్ కొరత రాబోతుంది. ఇప్పటికే ఆ ప్రభుత్వం కావాల్సినటువంటి ప్రభుత్వాలు ధరలు పెంచి ఒకవైపు చమురు ధరలు పెరగడంతో పాటు చమురు ఉత్పత్తి సంస్థలు ఏవైతే ఉన్నాయో గ్యాస్ ధరలు పెంచడం, మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా రాబోయేటువంటి కాలంలో